సో అత్యంత అంటే ఏ మతంలో అయినా ఎక్కువ యూనిటీ ఉన్న మతం ఏదైనా ఉందా అంటే అది ముస్లిమ్స్. అది మనం బయట చిన్న పిల్లాన్ని కొట్టినప్పుడు కదిలొచ్చే ముస్లిం జనాన్ని చూస్తే తెలిసిపోతుందండి. అంత యూనిటీగా ఉంటారు కదా. సో ఇంత యూనిటీగా ఉండేటువంటి సభ్యులు ఉన్నటువంటి ఈ మతం సో అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థల్లో ఎక్కువగా ఉంటున్నారు వీళ్ళే, ఈ మతస్థులే అనేది ఒక మాట వినిపిస్తుంది. దానికి ఏమంటారు? చిన్న మాట మేడం, ముందు కూడా చెప్పాను నేను. ఇస్లాంకు ఉగ్రవాదానికి ముస్లిమ్స్కి ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదండి. అసలు ఉగ్రవాదానికి దగ్గర తీదు. ఇప్పుడు ఇజ్రాయిల్లో చిన్న చిన్న పిల్లలకు ఫలస్తీన్లో కొడుతున్నారు. ఆ కొట్టే వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళండి? యూదులు కదా. క్రిస్టియన్స్ కూడా. ఇప్పుడు హిట్లర్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? హిట్లర్ ఎంతమందికి చంపాడు? లక్షలాది మందికి చంపేశాడు. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? మన భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీకి చంపిన వ్యక్తి ఏ వ్యక్తి అండి? ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? గోడ్సే ముస్లిం కాదు కదా. భారతదేశ ప్రైమ్ మినిస్టర్, మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్, అతనికి చంపిన వ్యక్తి ఏ వ్యక్తి అండి? ఇప్పుడు రీసెంట్లీ కూడా చాలామంది అక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసే ఆ పేర్లు మొత్తం తీసిన తర్వాత లాస్ట్లో వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలో ఓన్లీ ముస్లిమ్సే ఉండరు. చాలామంది ఐఎస్ఐ ఏజెంట్లు వేరే కులానికి, వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు. నేను చెప్పాను కదా, గాంధీజీకి చంపిన వ్యక్తి ముస్లిం కాదు. హిట్లర్ లక్షలాది మందికి చంపిన వ్యక్తి ముస్లిం కాదు. బ్రిటిష్ వాళ్ళు లక్షలాది మందితో పోరాటం చేసి లక్షలాది మంది భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ కొట్టిన వాళ్ళు కూడా ఉగ్రవాదులు కదా. బ్రిటిష్ వాళ్ళు కూడా ఉగ్రవాదులు, వాళ్ళు ముస్లిమ్స్ కాదు. ఇజ్రాయిల్ వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఫలస్తీన్లో కొడుతున్నారు, వాళ్ళు కూడా ముస్లిమ్స్ కాదు. ముస్లిమ్సే కాకుండా ఉగ్రవాదుల సంస్థలు కొన్ని ఉంటాయి. ఆ సంస్థలో ప్రతి కులానికి, ప్రతి మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు శైతాన్ టీం అండి. అలాంటి ఉగ్రవాద సంస్థలు ఎక్కువగా మీ మతస్థులు ఉన్నారా అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కదా. అది సోషల్ మీడియా చేస్తుంది. ఆ సోషల్ మీడియా బిఫోర్ సోషల్ మీడియా కూడా ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కానివ్వండి, లేదంటే మనకు ఆర్మీ జవాన్ల మీద జరిగినటువంటి పుల్వామా దాడి లాంటి ఎలాంటి అనేక దాడులు జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు వాళ్ళు ముందుకు రాలేదండి. ఇప్పటి వరకు ఇలాంటి దాడుల్లో మనకు రివీల్ అయిన నేమ్స్ ని కనుక చూసుకుంటే అది మీ మతానికి చెందిన వారిగానే అనిపిస్తుంది. అది పేర్లు ఉంటాయండి. వాళ్ళు పేర్లు ముస్లిం పేర్లు అబ్దుల్ రహమాన్ పెట్టుకోవచ్చు, అబ్దుల్లా పెట్టుకోవచ్చు, అహ్మద్ పెట్టుకోవచ్చు, మొహమ్మద్ పెట్టుకోవచ్చు. కానీ ఇస్లాంకి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదండి. నేను చెప్పాను కదా, 5% 10% కనుక వాళ్ళకి ఇస్లాం నాలెడ్జ్ ఉంటే మనుషులకు వాళ్ళు, మన ఇస్లాం ఏం చెప్తుంది, నీ పొడుగువాడు ఆకలితో నిద్రపోతే, నువ్వు కడుపు నిండా గనక తిని నిద్రపోతే, నీ పొడుగువాడు ఆకలితో ఇబ్బందితో నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు, నువ్వు ముస్లిమే కాలేవు అని ఇస్లాం చెప్తుంది. అలాంటి ఇస్లాం ఉగ్రవాదానికి సహనం ఇవ్వదు, ఉగ్రవాదుల్లాగా తయారవ్వండి ఇస్లాం చెప్పదని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ఒకసారి కనుక మీరు చూసుకుంటే 63 years ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతులతో, అతని పనులతో, అతని మాటలతో 63 years ఒక్క మనిషి కూడా ఇబ్బంది జరగలేదండి. మీరు హిస్టరీ చూడండి. మన గాంధీజీ గారు ఇస్లాం గురించి, ప్రవక్త గారి గురించి ఏం చెప్తున్నారు? ఇస్లాం గోట్ ఏ ప్లేస్ ఇన్ ద వరల్డ్ నాట్ విత్ సాట్ బట్ విత్ ద బిహేవియర్ ఆఫ్ లాస్ట్ మెసెంజర్ ఆఫ్ ది గాడ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం అనేది కత్తితో స్ప్రెడ్ కాలేదు. ఇస్లాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను జనాలు చదివి అతని మంచితనం చూసి జనాలు ఇస్లాంలో వచ్చారు. కానీ ఇస్లాం కత్తితో స్ప్రెడ్ కాలేదని గాంధీజీ గారు కూడా చెప్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద హిస్టరీ రాసే వాళ్ళందరి పుస్తకాలు కనుక మీరు చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇప్పటి వరకు అతని పూర్తి జీవితంలో ఒక్క మనిషికి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫు నుండి ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా అతను సతాయించలేదు, అతని ద్వారా ఇబ్బంది కలగలేదని పుస్తకాలు మేము చూడవచ్చండి. సో షరీఫ్ గారు, ఏ క్యాస్ట్లో అయినా, ఏ మతంలో అయినా సరే రిలీజియన్ని బట్టి 50-50 ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో సో ఉగ్రవాదు ఎంటర్ అయ్యారు అని అంటే కనుక అక్కడున్నటువంటి మతస్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల సహాయం లేకుండానే ఇక్కడ దాకా తెగబడి ఇలాంటి ఘాతుకానికి పాల్పడే అంత సాధ్యం కలిగే అవకాశం ఉంటుందా అనేది ఒక డౌట్ అండి. చిన్న మాట మేడం, ఇది మేమందరం కలిసి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, అలాగే అక్కడ ఆర్మీ చీఫ్తో, భారతదేశంలో అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, మీడియాలు కూడా అడుగుతున్నారు, ఆర్మీ ఏం చేస్తుంది? 700 మంది 800 మంది అక్కడ టూరిస్టులు వెళ్ళారు. కాశ్మీర్ ఎలాంటి ఏరియా అంటే
ముగ్గురు నార్మల్ పీపుల్స్ ఉంటే ఒక పోలీస్ అక్కడ ఉంటాడు, ఒక ఆర్మీ మ్యాన్ ఉంటాడు, ఒక జవాన్ ఉంటాడు అక్కడ కాశ్మీర్లో. మేము నలుగురం కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ ఒక ముగ్గురు ఆర్మీ వాళ్ళు ఉంటారు, జవాన్లు ఉంటారు. 600, 700, 800 మంది టూరిస్టులు ఉంటే అక్కడ ఒక్క ఆర్మీ మ్యాన్ లేడంటే అసలు చాలా బాధాకరమైన విషయం అండి. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ దారి నుంచి వస్తున్నారు, ఏ ఏరియా నుంచి వస్తున్నారు, ప్రధాని గారు ఏం చేస్తున్నారు, అమిత్ షా గారు ఏం చేస్తున్నారు, మన అక్కడ ఆర్మీ ఏం చేస్తున్నారు, జనాలు అడుగుతున్నారు ఈ క్వశ్చన్. అంటే షరీఫ్ గారు నిప్పు లేకుండా పొగరాదు అంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వటానికి వాళ్ళకి అలాంటి హెల్ప్ ఏమైనా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల సహాయం లేకుండానే వాళ్ళు ఎంటర్ అయిపోయారంటారా? ముస్లిం సోదరులు అక్కడ మన హిందూ సోదరులు ఎవరైతే అక్కడి నుంచి బయటపడి వచ్చారో వాళ్ళందరూ చెప్తున్నారు అక్కడ ముస్లిం సోదరులు టెర్రరిస్టులు కాదండి, అక్కడ ముస్లిం సోదరులో మానవత్వం ఉంది, అక్కడ ముస్లిం సోదరులో నజాకత్ 11 మందికి పైన కూర్చొని పెట్టుకొని భుజాల మీద కూర్చొని పెట్టుకొని వచ్చి కాపాడాడు. అక్కడ ఒక ముస్లిం సోదరుడు హుసేన్ అలీ మనకి ఏం పేరు ఆదిల్ హుసేన్ షా తన ప్రాణాన్ని సైతం కుర్బాన్ చేసి అక్కడ మనందరికి కాపాడాడు. అక్కడ కాశ్మీర్లో గనక ముస్లిమ్స్ లేకపోతే మేమందరం కూడా బలి అయ్యే వాళ్ళం, మేము కూడా అక్కడ మృతి చెందే వాళ్ళం, మమ్మల్ని కూడా అక్కడ కొట్టేసే వాళ్ళని మన హిందూ సోదరులు చెప్తున్నారు. మీడియాలో మీరు చూడండి. అక్కడ దాని తర్వాత ఆటో ట్యాక్సీ వాళ్ళు ముస్లిమ్స్, హోటల్ వాళ్ళు ముస్లిమ్స్, అక్కడ లోకల్లో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనాలు తినిపించారు అక్కడ ముస్లిమ్స్. అక్కడ ముస్లిమ్స్ చాలా మంచి వాళ్ళని మన హిందూ సోదరులు చెప్తున్నారు. కానీ ఒక చిన్న మాట మేడం, ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో కొన్ని ఉగ్రవాద సంస్థలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. ఆ ఉగ్రవాద సంస్థలు ఏ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళకు మద్దతు ఇస్తున్నారో ఆ సంస్థలకు గమనించి వాళ్ళకి శిక్ష ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. సో ఓకే అండి, ఉండొచ్చు అక్కడ సంస్థలు ఉండొచ్చు, కాశ్మీర్లో ఉండొచ్చు, వేరే ఏరియాలో ఉండొచ్చు. ఆ సంస్థలు ఎవరు వీళ్ళందరికీ దారి ఇస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ పట్టుకొని వాళ్ళందరికీ ఎంక్వైరీ చేపించి శిక్ష ఇవ్వాలని మేము అందరం కోరుతున్నామండి. ఓకే, సో ఎస్పెషల్గా మీ ముస్లిమ్స్లో చూసుకుంటే కనుక యువత, చిన్నపిల్లలు కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే మసీద్కి వెళ్తారు నమాజ్ కోసం హల్లా అంటూ. సో అలాంటి యువతకి ఎలాంటి గైడెన్స్ మీ సైడ్ నుంచి ఉంటుంది? నిన్న కూడా మసీదులో నేను స్పీచ్ ఇచ్చాను. ప్రతి జుమ్మా నమాజ్లో మేము బయానిస్తుంటాము ఒక 40 minutes వరకు. ప్రతి ఫ్రైడే ప్రతి జుమ్మా సమాజంలో జరిగే చెడు గురించి మేము హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు మన పక్కన ఉండే వాళ్ళతో ఎలాగ ఉండాలా, ఆపదలో ఉన్న వాళ్ళకి ఎలా ఆదుకోవాలా, మీరు కడుపు నిండా గనక తింటే నీ పక్కన ఉండే వ్యక్తి ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆకలితో నిద్రపోతే మీ విశ్వాసం పనికిరాదు, మీ నమాజులు పనికిరావు, అల్లా మీకు యాక్సెప్ట్ అవ్వడని మేము చెప్తూనే ఉంటామండి. మా సమాజానికి మేము రిక్వెస్ట్ ఏంటంటే హిందూ సోదరులతో కూడా, ముస్లిం సోదరులతో కూడా, క్రైస్తవ సోదరులతో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి మతానికి సంబంధించిన వ్యక్తులతో మా రిక్వెస్ట్ ఏమిటంటే భారతదేశానికి మన పెద్దలు, మన పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు తెగించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఈ భారతదేశానికి మేము కాపాడుకోవాలంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసి యూనిటీగా ఉండాలా, అందరితో ప్రేమించాలా. మా మతాన్ని మేము ఖురాన్కు మేము ఫాలో చేసుకుంటూ ప్రవక్త గారి చెప్పిన విధానం మేము నడుచుకుంటూ నమాజులు చదువుకుంటూ వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ప్రేమగా ఉండండి, వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రము ఒక్క హిందూ సోదరుల తరపు నుండి రాలేదు, ఓన్లీ ముస్లింల తరపు నుండి రాలేదు, ఓన్లీ క్రైస్తవుల తరపు నుండి రాలేదు, ఓన్లీ సిక్కుల వల్ల రాలేదు. అష్ఫాకుల్లా ఖాన్ ఒక ముస్లిం, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక హిందూ. అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, ఇంకా చాలామంది సిక్ సోదరులు, క్రైస్తవ సోదరులు, దళిత సోదరులు, అంబేద్కర్ గారు, గాంధీజీ గారు, పెద్దవాళ్ళు అందరు కలిసి పోరాడితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశం డెవలప్ కావాలంటే హిందూ, ముస్లిం, క్రైస్తవ, క్రిస్టియన్స్, సిక్కులు అందరు కలిసి ప్రేమగా ఉంటే, ఎలాగైతే ఒక ఇంటికి 4 పిల్లర్లు ఉంటాయో ఒక పిల్లర్ కనుక పడిపోతే ఇల్లు వీక్ అయిపోతుంది, కూలిపోతుంది. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాల వాళ్ళతో కనుక ప్రేమతో యూనిటీగా ఉంటే మన భారతదేశం మంచిగా ఉంటుంది, డెవలప్ అవుతుంది. మన భారతదేశంలో మేము హిందూ, ముస్లిం కొట్టుకొని వస్తే భారతదేశం నాశనమే అవుతుంది.